రాధా, నాది కోరిక. ఏంటో అది? నువ్వు నా గుండెల్లో నిండిపోవాలి, నేను నీ పెదాల మీద పండిపోవాలి. గోపి. అవును రాధా, కాలాన్ని కళ్ళెం వేసి నీ మనసుకు నా మనసుకు మూడు ముళ్ళు వేసి. లేదు గోపి, అలా జరగటానికి వీల్లేదు. ఏ రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టమున్న ప్రతిదీ జరగదు గోపి. అంటే నన్ను ప్రేమించలేదా నువ్వు? ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోలేనంటున్నా. అర్థమైంది రాధా, అర్థమైంది. అవును, ఒక పిచ్చివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? గోపి. రాధా, నీ ప్రేమ అనురాగం నా పిచ్చి తగ్గడానికి ఉపయోగించిన మందులు. నీ ఆత్మీయత దగ్గరతనం కూడా నీ వైద్యంలో ఒక భాగం. అదేమీ నిజం కాదు, అంతే కదా? ఆపు గోపి, అలా అనొద్దు. నువ్వు నా మీద చేసిన ప్రయోగం పూర్తయింది, నా జబ్బు నయమైపోయింది. పేషెంట్ డాక్టర్ల మధ్య సంబంధం ముగిసిపోయింది డాక్టర్, ముగిసిపోయింది. కాదు గోపి, కాదు. నిజంగా నేను పిచ్చివాడిని రాధ, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఎందుకు అనుకుంటాను? తెగిన గాలిపటానికి తాడు కట్టిన వాడు దాన్ని దగ్గర నిలుచుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు, అంతే కదా? కాదు గోపి, అది కాదు. మరి ఇంకేమిటి? ఇంకేముంది? నేనెవరినో నిజం తెలుసుకుంటే అసహించుకుంటా. నా గతం తెలుసుకుంటే నన్ను దూరంగా తోసేస్తా. లేదు, నీ గతం ఏదైనా క్షమిస్తాను, నువ్వెవరైనా సరే స్వీకరిస్తాను. లేదు గోపి, నన్ను భరించలేవు, సహించలేవు. నీ సాక్షిగా, నా ప్రేమ సాక్షిగా నేను సహిస్తాను, భరిస్తాను. అయితే విను, నేను హంతకురాలిని. రాధా, అవును గోపి, కన్న తండ్రినే చంపిన హంతకురాలిని. అబద్ధం కాదు, ప్రపంచానికి తెలియని నిజం చెప్తాను విను. మా నాన్న తాగి కాలు జారి మరణించాడని నమ్మిది లోకం. నిజానికి మా నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు అందరితో కలిసి ఆయన బాగా తాగారు. నాకేదో తల తిరిగినట్లయింది. మా నాన్నగారు ఇంకా తాగుతూనే ఉన్నారు. మా అమ్మ నన్ను తన గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. నేను మగత నిద్రలో ఉండగా ఎవరది? ఎంత పని చేశావు రాధా? మీ నాన్నగారిని చంపేశావే. హలో రాధా, హలో రాధా, పోలీస్ స్టేషన్. రాధా, ఐ వాంట్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. రాధా, విన్నావు కాకుండా ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? చెప్పు, చెప్పు గోపి. నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేసుకోరు, ఎవ్వరూ చేసుకోరు. కమిషనర్ స్పీకింగ్. నేను సిఐడి ఆఫీసర్ గోపిని మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, రాధ తనే హత్య చేశానని నేరం ఒప్పుకుంది. ఈ హత్యకు సంబంధించిన మిగతా విషయాలు నేను పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, రాధకు నేను పోలీస్ ఆఫీసర్ అని నిజం తెలియదు. మతి భ్రమ నుంచి కోలుకుంటున్న మామూలు మనిషిగానే అనుకుంటుంది. ప్రస్తుతానికి ఈ నిజాన్ని రహస్యంగా ఉంచడమే చాలా అవసరం. అంటే నీ ఉద్దేశం ఆవిడని అరెస్ట్ చేయొద్దంటావా? అవునండి, కొంతకాలం ఆగితే మంచిదంటాను. ఆశ్చర్యంగా ఉందే.
పుట్టుముచ్చలు సహా ఆధారాలు దొరికాయి. పైగా తనకు తానే నేరాన్ని ఒప్పుకుంటున్నది. ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు సార్, ఇంకా ఈ కేసులో తేలని సమస్యలు, తెలియని మనుషులు, జవాబు దొరకని ప్రశ్నలు చాలా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం తొందరపడి రాధను అరెస్ట్ చేస్తే ఆ తెరవనక మనుషులు ఎప్పటికీ దొరకకుండా తప్పించుకుపోతారు. ఐ సీ. అందుకే ఈ అరెస్ట్ మరి కొంతకాలం ఆపితే మంచిదంట. ఓకే, అలాగే కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రాధ, కోపంగా ఉన్నావా? లేదు, ఒంటరిగా ఉన్నాను. నేను వచ్చేసానుగా. తిరిగి వెళ్ళిపోవటానికేగా. కాదు, ఒక విషయం చెప్పడానికి. తెలుసు, పెళ్లి చేసుకోలేను, క్షమించు అని చెప్పటానికేగా. పొరపాటు పడ్డావు రాధ. నీకు తోడుగా ఉంటానని, తోడ్పడతానని చెప్పడానికి వచ్చాను. నా మీద జాలిపడా? కాదు, నీ మీద మనసు పడి. అంటే ప్రేమిస్తున్నావా? ఇంకా అనుమానిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చెప్పటానికి 2 రోజులు పట్టిందన్నమాట. మాటలతో ఇప్పుడే చెప్తున్నాను, కానీ మనసుతో మౌనంగా ఎప్పుడో చెప్పాను. ఏమని? రాధ, నేను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నా మీద నమ్మకం ఉంటే నా మాట నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా దైవసాక్షిగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి. అవును రాధా, మన పెళ్లి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. గోపి. రాధా, ఏంటి అల్లరి? ఇది అల్లరి కాదు, ఆకలి. ఆకలికైనా హద్దు పద్దు ఉండాలి. వయసుకు హద్దుండదు, వలపుకు పొద్దుండదు. ఎవరైనా చూస్తే చాలా బాగుంది. కొంగులవుతావే. అందాన్ని అందుకుంటాను. కొత్త మొదలు పడి కొంటి పనులు చేస్తాను. కొత్త మోజు కాదు, కొత్త పిచ్చి, ప్రేమ పిచ్చి. అమ్మాయి గారి నిశ్చితార్థం పెళ్ళంతా హడావుడిగా ఉంది. ఇక అసలు పెళ్ళంతా వైభవంగా జరుగుతుందో. ఆస్తంతా హరించుకుపోయేటంత వైభవంగా జరుగుతుంది. అమ్మోయ్, మామయ్య పెళ్లి గొప్పగా జరగలేదని ఏడుస్తున్నాడు. అన్నయ్య, ఏమిటా మాటలు? ఆస్తికి అంతస్తుకి వారసురాలు, ఈ మాత్రం ఘనంగా జరగకపోతే ఎట్లా? ఎట్లా ఎట్లా? కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. పార్ట్నర్ ఫైన్ చాయిస్. దండలు దొండలు బిస్కెట్లు. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నావిడ ఎలా ఉంది? ఎవరండి? తాటకలే ఉందండి. కరెక్ట్, ఆవిడ నా భార్య. మీ భార్య అండి? ప్రమాణంగా ఉందండి. మధుమామయ్య, మధుమామయ్య, మరి రాధక పెళ్లి అయిపోతుంది, మరి నీ పెళ్లి ఎప్పుడమ్మా? అవుతుందిరా, అవుతుంది. ఏదో నాడు అందరి పెళ్లి అవుతుంది. పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. గొప్ప సిఐడి ఆఫీసర్ ని భర్తగా ఎన్నుకున్నావు. ఏంటి సిఐడి ఆఫీసరా? అవును, డ్యూటీ అంటే అతనికి ప్రాణం. అందుకనే ఇంత ఫంక్షన్ లో కూడా పోలీస్ కమిషనర్ గారితోనే మాట్లాడుతున్నాడు. ఏమిటి గోపి ఈ నిశ్చితార్థం, ఈ తతంగం? తతంగం కాదు సార్, నిజం. అంటే త్వరలో పెళ్లి కూడా? ఎస్ సార్, కానీ డ్యూటీ ఇస్ ఫస్ట్, ఆ తర్వాత పెళ్లి. ఒక పక్క హంతకురాదంటావు, మరో పక్క పెళ్లి అంటావు. ఈ రెండు ఎలా కుదురుతాయి మిస్టర్ గోపి? నాకు తెలుసు సార్, నిజం రుజువయ్యే వరకు ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి కోసం నిజాన్నే మర్చిపోతావేమో. ఐఎమ్ వెరీ సారీ సార్, అది జన్మలో జరగదు. ఐ హోప్ సో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర సోదరి ముళ్ళారా, ఈ రోజు రాధా గోపిల నిశ్చితార్థ పండుగ. రాధను గురించి మీ అందరికీ బాగా తెలుసు, కానీ గోపిని గురించి తెలిసింది ఒక్క రాధకు మాత్రమే. కనుక ఆమెనే వచ్చి తన కాబోయే జీవిత భాగస్వామిని మీ అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నిశ్చితార్థం నిజం కాదు, ఇది నా ట్రీట్మెంట్ లో ఒక భాగం. కొందరి పిచ్చి పోనిది, వాళ్ళ మతి తిరిగి రాని. వాళ్ళు కత్తి కంటే పదునుగా కోసేస్తారు, పాము కట్టే తెలివిగా కాటేస్తారు. రాధా, ఏమి నువ్వు నీకేమైనా పిచ్చెక్కిందా? డాక్టర్గా నేను అనుకున్నది సాధించాను, కానీ వ్యక్తిగా ఓడిపోయాను.
రాధా, రాధా, ఏమిటమ్మా ఈ కన్నీరు? ఈ కన్నీటిని తుడిచేసుకున్నట్టే నుదుటి రాతని మనసులోనే మమతల్ని తుడిచేసుకోగలిగితే ఎంత బాగుండదు. ఏమిటమ్మా ఈ వేదాంతం? వాడిపోయిన పువ్వుకి ఓడిపోయిన మనసుకి మిగిలేది వేదాంతం, విషాదమే ఆయమ్మ. అసలు ఏం జరిగిందమ్మా? అందరిలో ఎందుకు అలా మాట్లాడావు? మనసుండటం శాపమని, ప్రేమించటం పాపమని తెలుసుకునేలా మాట్లాడాను. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావడం లేదు. అదృష్టవతురాలి, అర్థమైతే నాలాగే నీకు బాధే మిగిలేదు. రాధా, నీకు నిశ్చితార్థం అనగానే ఆనందంతో నా కళ్ళల్లో దీపాలు వెలిగి, సంతోషంతో నా మనసు పొంగిపోయింది. కానీ అనుకోకుండా ఇలా జరగడం, అనుకోనివి జరగటమే జీవితాయమ్మా. రాధా, తల్లి లాంటి దాన్ని అడుగుతున్నాను, నిజం చెప్పమ్మా. ఎందుకు ఇలా చేశావు? ఆ అమ్మాయికుడిని చేరదీసి ప్రేమించి ఎందుకు దూరం చేశావు? చెప్పమ్మా. పిచ్చివాడని చేరదీశాను, అమ్మాయికుడని మనసిచ్చాను. కానీ అతను నన్నే పిచ్చిదాన్ని చేసిన మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఆయమ్మ. ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? గోపి మోసగాడా? అవునాయమ్మ, నా గతాన్ని తెలుసుకోవడానికి ప్రేమికుడుగా నటించిన సిఐడి ఆఫీసర్. అందుకే అతని పేరు చేర్పేశాను, రూపం తుడి చేశాను. రాధా, నువ్వా? ఎందుకొచ్చావు? అసలు ఏం జరిగింది రాధా? ఇంతవరకు జరగలేదు, ఇక జరగాలి. ఏమిటి? నా అరెస్ట్. రాధా, ఏ ఆశ్చర్యపోతావే? పెద్ద సిఐడి ఆఫీసరుగా నన్ను అరెస్ట్ చేయి. అంటే నిజం తెలిసింది. కానీ అంతా కాదు. చాలు, తెలిసిన కొంతే నా బ్రతుకులో నిప్పులు పోసింది. గోపి, నేరం తెలుసుకోవడానికి ఎంత బాగా నటించాం. రాధా, మొదట నటించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆడది ఒక్కసారే ప్రేమించగలదు, మగవాడు ఒక్కసారే మోసం చేయగలడు. నిజాన్ని కూడా నటనే అనుకుంటున్నావా? కాదు, బాగా నటించి నిజంలాగే నమ్మించావు. అది కాదు రాధా. వద్దు గోపి, ఇంకేం చెప్పొద్దు. ఇవిగో నా చేతులు. ఆప్యాయంగా నిన్ను ఓదార్చి, అనురాగంతో నిన్ను లాలించి, ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునే చేతులు. సంకెళ్ళవి. నేను వచ్చింది గాజులు తొడగవలసిన ఈ చేతులకు సంకెళ్ళు వేయటానికి కాదు, నువ్వు తోడుగా ఉంటే నిజం తెలుసుకుందామని. నీ నీడను కూడా భరించలేను, వెంటనే వెళ్ళిపో. మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఆ మనసు ఎప్పుడో బద్దలైంది. అందులో నీ రూపం భయంకరంగా కనిపిస్తోంది. నా ఎదుట నువ్వు ఉండటమే నేను సహించలేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. Get out! సరే, నీ ఇష్టాన్ని కాదనలేను. గోపి, నువ్వు పోలీస్ ఆఫీసర్. నాలాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రేమని అడ్డు పెట్టుకుని పరిశోధన చేయవద్దు. ఎందుకంటే అది నేరాలలో కల్లా పెద్ద నేరం. బాబు, ఒక్క మాట. వెళ్ళిపోతున్నావా? అవును, ఇక్కడ నాకేముందని ఉండను. తెలుసుకోవలసిన నిజం ఉంది. నువ్వు పోలీస్ ఆఫీసరు కదూ? నీకు తెలిసిందనమాట. రాధ జీవితంలో ఎందుకు ప్రవేశించావు? ఆమె తండ్రి మరణంలోని అసలు రహస్యం తెలుసుకుందామని. తెలుసుకున్నావా? రాధ చెప్పింది. ఏమని? తను హంతకురాలని. కాదు, హంతకురాలు కాదు. రాధ అమాయకురాలు, నిర్దోషి. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాబు, నాకంతా తెలుసు. రాధ నిర్దోషి. అయితే దోష ఎవరు? దోషి, దోషి. ఎవరు చెప్పు. నేను చెప్పలేను, నేను చెప్పలేను. నన్నేమి అడక్కు బాబు. రాధ నిర్దోషని ఎలా చెప్పగలిగావు? అసలు దోష ఎవరో ఎందుకు చెప్పలేవు? పరిస్థితులు నా నోటిలో నొక్కి పెట్టేయి బాబు. ఏమిటా పరిస్థితులు? చెప్పలేను బాబు, నన్నేమి అడక్కు. రాధను అరెస్ట్ చేస్తే నిర్దోషని మాత్రం చెప్పగలను. రాధ కన్న తల్లివి కాబట్టి రక్షించుకోవాలని అబద్ధాలు చెబుతున్నా. ఆమె ఉరికంబానికి ఎక్కడం తప్పదు. బాబు,
బాబు వద్దు బాబు వద్దు, చిన్నవాడివని నీ చేతులు పట్టుకుంటున్నాను. నా పిచ్చి తల్లికి అంత శిక్ష వేయొద్దు బాబు. అయితే దోషెవరు చెప్పలేవా? నిప్పులాంటి నిజాన్ని నా నోటితో చెప్పలేదు, నీ కళ్ళే చూస్తాయి. ఎప్పుడు? ఆయా నన్ను కిందకి తీసుకెళ్ళు. అమ్మగారు! నీ కాలు వచ్చేసినాయి అమ్మా, నీ కాలు వచ్చేసినాయి. అమ్మో పాప, అమ్మ కాళ్ళు వచ్చేసాయి. అరే వచ్చిన వచ్చి మళ్ళీ పోయాయి. ఏంటమ్మా ఇది? అబ్బే ఏం లేదమ్మా, మీ నాన్నగారి చావు షాక్ తో పోయిన ఈ కాళ్ళు మళ్ళీ ఈ షాక్ తో వచ్చేసాయమ్మా. అయ్యా ఎంత మంచి పని చేశావు. మిస్టర్ గోపి, నీకు పోలీస్ శాఖలో మంచి పేరుంది, మాకు నీ మీద చాలా గౌరవం ఉంది. కానీ త్వరలో అవన్నీ జారిపోయే అవకాశం కూడా ఉంది. సార్, కర్తవ్యాన్ని విస్మరించడం, బాధ్యతను నిర్లక్ష్యించడం చాలా పెద్ద నేరం, తెలుసా? తెలుసు. అవి నేను జీవితంలో ఎప్పుడూ చేయని నేరాలని కూడా తెలుసు. అయితే హంతకురాలు రాధిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హత్య ఆమె చేసి ఉండదనే అనుమానంతో. అబద్ధం. ఆమెను ప్రేమించిన కారణంతో, ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో. రక్షించాలనుకోవటం ప్రేమించడం వల్ల మాత్రం కాదు. అయితే దోషి ఎవరంటావు? దోష ఎవరో చెప్పగలను, కానీ ప్రస్తుతం రుజువు చేయలేను. దోషి ఎవరో చెప్పలేవు, తనే దోషి అన్న మనిషిని అరెస్ట్ చేయలేవు. ఏమండి నీ ఉద్దేశం? అది కాదు సార్, ఇప్పుడు రాదు. నో 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 నో, నథింగ్ డూయింగ్. ఇక నీ సమాధానాలు సంజాషీలు నాకు అక్కర్లేదు, నేను వినను. నీవు చెప్పే నిజాన్ని నిరూపించడానికి 4 రోజులు గడిపిస్తున్నాను. ఆ తరువాత ఆమెను అరెస్ట్ చేయడం, నిన్ను సస్పెండ్ చేయడం ఒకేసారి జరుగుతుంది. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా అమ్మా? జీవితం ఇదే వ్యక్తి కలిగినప్పుడు ఆకలి, అన్నం ఇవన్నీ ఎందుకు ఖాయమా? అలా అనకూడదమ్మా. అన్నం అమ్మతో సమానం. దేన్ని కాదన్నా అమ్మని కాదనకూడదు. ప్రేమ కొద్దీ అమ్మలాగా అడుగుతున్నావే కానీ నువ్వు నా అమ్మవు కాలేవుగా. ఆయా, ఎవరికి అక్కర్లేని దాన్ని నేనంటే నీకెందుకింత ప్రేమ? అమ్మనే కూడా ఆ పిలుపుకు నోచుకోలేని దాన్నయ్యానమ్మా. ఆయా, నీ బిడ్డ ఏమైంది? చచ్చిపోయిందా? లేదమ్మా, లేదు, లేదమ్మా. నీ అమ్మ నీకు ఎలా దూరం అయిందో నా బిడ్డ నాకు అలాగే దూరం అయింది. ఆయా, నీ అంత మంచి అమ్మకి దూరమైన ఆవిడ చాలా దురదృష్టవంతురాలు. పోగొట్టుకున్న నా బిడ్డని నీలో చూసుకుంటూ బ్రతుకుతుందమ్మా ఈ కన్న కడుపు. అమ్మా, నేను తినిపిస్తాను, తిన్నమ్మా. నీ కోసం కాకపోయినా నా కోసం తినమ్మా. అలాగే అమ్మా. నేను హంతకురాలిని, తండ్రిని చంపిన పాపిని. లేదు, రాగ నిర్దోషి. 4 రోజులు గడువు. రాధను అరెస్ట్ చేయక తప్పదు. తండ్రిని చంపిన పాపిని. రాగ నిర్దోషి. రాధను అరెస్ట్ చేయక తప్పదు. జమీందార్ రంగారావు గారి హత్యకు సంబంధించిన వివరాలు నాకు తెలుసు. ఎవరినావు? ఆడదాన్ని. వివరాలు నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు? మగవాడివని మోసపడి. నిజంగా నీకు తెలుసుకోవాలనుంటే రేపు రాత్రి గాంధీనగర్ 12వ నంబర్ ఇంటికి రా. లోపల ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరది? స్వాగతం, సుస్వాగతం. పిచ్చి మహారాజుకి సుస్వాగతం. ఆటాపాటా ఎక్కడ? అవి ఆనందించే రసికుడు కావాలిగా. అయితే నన్ను దూరం ఉన్నావు? చాలా అందమైన మగవాడివని. అధిక ప్రసంగం ఆపి నాకు చెప్తాన్న రహస్యం చెప్పు. నా రహస్యం చెప్పే ముందు నీ రహస్యం తెలుసుకోవాలిగా. ఏమిటది? చెప్తావా, మోసం చేస్తావా? ఈ హత్య విషయంలో నిజం తెలుసుకోవటానికి ఏమైనా చేస్తా. అయితే విను, నిన్ను చూసినప్పటి నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను. నన్ను ప్రేమించి మెప్పించి ఒప్పిస్తే ఇస్తే
రహస్యం చెప్పిస్తాను. నమ్మమంటావా? నా మాట నమ్ముతావా? నమ్మాను కనుక ఇక్కడికి వచ్చాను. నా మీద నమ్మకుంటే చెప్పు, లేకపోతే గోపి చెప్తాను, కానీ నా పేరు బయటికి రాకూడదు. వస్తే వస్తే మళ్ళీ నిన్ను కలుసుకునే అదృష్టం నాకుండదు. చందు, ఆ రహస్యం అంటే చెప్పు చందు, చెప్పు చందు. స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీ? నైట్ క్లబ్. నా చెల్లి బిందుని కలుసుకో. బిందు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ, నేనెవరో నీకు తెలుసా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చందు విషయం. ఏ చందు? చచ్చే ముందు నీ పేరు చెప్పి చచ్చిపోయిన నీ అక్క చందు. ఏమిటి మీరనేది? నా అక్క చచ్చిపోయిందా? కాదు, చంపబడింది. ఎవరు చంపారు? రంగారావు గారి హత్యను గురించి ఆమె నాకేదో చెప్పాలనుకుంది. చెప్పనివ్వకుండా జానీ డానీ ఆమెను హత్య చేశారు. ఆఖరి క్షణంలో ఆమె నీ పేరు చెప్తూ అన్ని విషయాలు నీకు తెలుసని నువ్వు నాతో చెప్తావని చెప్పింది. చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. అమ్మగారు 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 ఏం జరిగింది? గొప్ప మురికిందమ్మా. పంప మరవడం కాదమ్మా, నిప్పట్టుకుంది. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? గోపి, గోపి? మన ఇంట్లో ఉన్న గోపి. అయ్యో, మన ఇంట్లో గోపి, ఏం జరిగిందో చెప్పు. కేకాయిగా చెప్పు, నేను పడిపోయిందా? అయ్యగారి సాగు విషయాలు అనుమానించి ఈ గోపిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. పిచ్చివాళ్ల ఇంట్లో ప్రవేశించి అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. అన్నయ్య! బిందును చందును కూడా కలుసుకున్నట్టమ్మా. తెలుసుకోవడమే కాదు, విషయాలన్నీ తెలుసుకునే ఉంటాడు. అయ్యో, ఆపండి. ఇప్పుడేం చేయాలో చెప్పండి. కొన్ని నిజాల్ని నాశనం చేయాలి, కొన్ని అబద్ధాలు సృష్టించాలి. ఇవన్నీ గోపి తెలుసుకుంటే? వాడు తెలుసుకునేది ఏమిటి? తెగించే వాడు ముందు దేవుడు కూడా ఆగలేడు. మరి రాదు విషయం. రాధా రాధా రాధా, దాని విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రాధా, బిందు, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నిన్ను చూసిపోదామని మేడం. ఎందుకో అంత అభిమానం? అంతా ఒక జాతి వాళ్ళమేగా. చందు కనిపించిందా? మాట్లాడరే. కనిపించలేదు. ఇక ఎప్పుడూ కనిపించదు. ఎక్కడికైనా వెళ్ళిందా? లేదు, పంపబడింది. ఎవరు పంపారు? ఎక్కడికి పంపారు? తిరిగి రాని చోటుకి. ఎవరి చేత? మీ చేతే. మీరే చంపారు. నీకెలా తెలుసు? సిఐడి గోపి చెప్పాడు. అతనికి నువ్వేం చెప్పావు? నాకు తెలిసింది, అతనికి కావాల్సింది. ఫూల్స్, అన్నీ చెప్పేస్తే నన్ను వదిలేస్తాడా? అంటే ఏం చెప్పలేదా? అన్నమాటేగా. బ్రతికిపోయావు. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా చెప్పావో నిన్ను నీ అక్క దగ్గరికి పంపిస్తాను, జాగ్రత్త. వీళ్ళ పేర్లు జానీ డానీ. వీళ్ళ గురించి మన ఆఫీస్ ఫైల్స్ లో ఉన్న వివరాలు ఏంటి? వీళ్ళిద్దరూ నోటోరియస్ క్రిమినల్స్ సార్. ఎంత ప్రయత్నించినా మనకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అంటే వాళ్ళు సమర్థులైన అయి ఉండాలి, మనం అసమర్థులైన అయి ఉండాలి, అంతేనా? ఎనీవే, ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ గురించి స్వీట్ మెమరీస్ క్లబ్ మీద నిఘా వేసి ఉంచండి. ఓకే? ఎస్ సార్. మే ఐ సిట్ డౌన్? హలో డాక్టర్, వెల్కమ్ వెల్కమ్. ఎనీ ఇన్ఫర్మేషన్? ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ సహాయం చేస్తూ కొన్నాళ్ళకి నా డాక్టర్ వృత్తినే మర్చిపోతానేమో. అప్పుడు శుభ్రంగా మా డిపార్ట్మెంట్ లోనే చేరిపోవచ్చు. ఏదైతే లేండి, ప్రజలకు సేవ చేయటమేగా మనకు కావాల్సింది. చూడు మిస్టర్ గోపి, దివాన్ మీద గోపాలరావు మీద నా అనుమానం ఎక్కువైంది. వాళ్ళిద్దరి మీదనా? ఆ ఇద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉండాలి. కారణం? ఆస్తిపాస్తులన్నీ రాత చేయి దాటిపోతున్నాయి. పిచ్చివాడనే పేరుతో బుజ్జిబాబు పేరు మారిపోతున్నాయి. రాధా, రాధా, ఏంటమ్మా? పదమ్మా, మనం ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం. ఎందుకమ్మా వెళ్ళిపోవటం? భర్తను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకుని బ్రతకలేనమ్మా. నేను బ్రతకలేను. ఏమైందమ్మా ఇప్పుడు? గోపి సిఐడి ఆఫీసరట. నిన్ను నా దగ్గర నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జరిగేదేదో జరగని, చేసిన తప్పుకు శిక్ష తప్పదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నిన్ను రక్షించుకుంటాను. ఎవ్వరికీ తెలియకుండా దూరంగా తీసుకెళ్లి నిన్ను నేను దాచుకుంటాను. మనం దూరం వెళ్ళినా మనం చేసిన తప్పు దూరం కాదమ్మా. రాధా, అమ్మా,
శిక్ష అనుభవించటంలోనే శాంతి ఉంది, దోషిగా దొరికిపోవటంలోనే మనశ్శాంతి ఉంది. రాధా, నేను నీ కన్న తల్లిని కాదు కదా, అందుకే నా మాట కాదంటున్నావు. అమ్మా, నీ చేతులు పట్టు బతిమాలుతాను. నా మాట కాదనుకో, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే. కానీ రాధా, నా బంగారు తల్లి, వెళ్ళి కార్లో కూర్చో. దివా, అమ్మా, సామాన్లన్నీ కార్లో పెట్టించావా? పెట్టించానండి. నేను చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేయించావా? మళ్ళీ మళ్ళీ చెప్పాలమ్మా తమరు. నేను వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. ఆగు, రాధను ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఏ, నీకు చెప్పాలా? నేను తెలుసుకోవాలి. ప్రమాదానికి దూరంగా కాదు, చావుకి దగ్గరగా. నార్మల్. ఏ, నిజం చెప్పుతున్నందుక కాదు, కళ్ళు నెత్తికెక్కినందుకు. ముందు అవతలకు వెళ్ళు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. ఏ, ఎదిరిస్తున్నావా? అవసరమైతే బెదిరిస్తాను కూడా. కాదు, రాధా అమ్మని. రాధా అమ్మవా? అయితే ఏమిటంటావు? ఆస్తి కోసం నువ్వు నా బిడ్డకు అపాయం తలబెడితే నేను ఊరుకోనంటాను. ఊరుకోకేం చేస్తావు? దాగి ఉన్న రహస్యాన్ని, దాచిన నిజాన్ని బయట పెడతాను. నిజం బయట పెడితే నీ కూతురు ప్రాణం ఏమవుతుందో తెలుసా? బయట పెట్టకపోయినా ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, అడు తప్పుకో. సావిత్రి, నీ మంచి కోరే చెప్తున్నాను. ఇప్పటికైనా మర్యాదగా నీ తప్పులు ఒప్పుకో. అంతవరకు వచ్చావా? బిడ్డ ప్రాణం కోసం కన్న తల్లి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఏం చేస్తావు? నీ ప్రాణమైనా ఇస్తావా? నా బిడ్డను రక్షించుకోవడానికి మరో ప్రాణమైనా తీస్తాను. ఏమిటో అధిక ప్రసంగం? తప్పుకో. తప్పుకోను. చెప్పేది నీకే. నేను చెప్పేది నీకే. అయ్యా, బాబు, అయ్యా, బాబు, నా బిడ్డ ప్రాణానికే ప్రమాదం జరగబోతుంది. రక్షించు బాబు, రక్షించు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఇంతకాలం నిజం బయట పెడితే నా బిడ్డను చంపుతానని బెదిరించారు. దాని మీద ప్రేమతో అన్ని కడుపులో దాచుకుని నోరు నొక్కుని బ్రతికాను. ఇక నీకు నిజం చెప్పక తప్పదు బాబు, తప్పదు. చెప్పయ్యా, త్వరగా చెప్పు. ఆ రోజు నా బిడ్డ నిర్దోషంటే దోషి ఎవరని అడిగేదే, దానికి జవాబు ఇప్పటికమ్మా ఎవ్వరికీ దొరకని చోటికి. ఏమైందమ్మా? పెట్రోల్ అయిపోయినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఫర్లాంగ్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకమ్మా, నేను తీసుకొస్తా. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఫర్లాంగ్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకమ్మా, నేను తీసుకొస్తా.
రాధా రాధా గోపి గోపి హలో పోలీస్ కమిషనర్ గారా నేను సావిత్రిదేవి మాట్లాడుతున్నాను. సావిత్రిదేవి గారా? అవునండి, ఎవరో పోలీస్ ఆఫీసర్ గోపి అట మా అమ్మాయిని భయపెట్టి నువ్వు ఇక్కడుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని నా బిడ్డ నా దగ్గర నుండి దూరం చేసి బెజవాడ రోడ్డు వైపు తీసుకువెళ్ళిపోయాడండి. అబ్బా నన్ను చంపాలనుకుంది గోపి. నేనేం చేశానని? ఆస్తికి అడ్డుగా ఉన్నావని. ఆస్తి కోసం బిడ్డ ప్రాణాలు తీయాలనుకుందా? అదే ఆస్తి కోసం దైవం లాంటి భర్తనే చంపిన ఆడదానికి బిడ్డ ప్రాణాలకు లెక్క ఏమిటి నువ్వు అనేది? తానగానే చంపింది నేను అని నువ్వు అనుకుంటున్నావు. గోపి అవును రాధ, అసలు నిజం నీకు తెలియదు. ఆ రోజు మీ నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు కావలసిన మిత్రులు బంధువులు అంతా వచ్చారు. జానీ, డానీ, బిందు, చందుల సహాయంతో మీ నాన్నగారి హత్యకు సావిత్రి దివాను కుట్ర పన్నారు. జానీ, డానీలు పార్టీలో మీ నాన్నగారి ప్రక్కనే ఉండి మత్తుగా తాగించారు. ఎదురుగా ఉన్న బుజ్జిబాబు చూసింది చూసినట్లు చెప్పేస్తాడని దివాను మీ మామయ్య బిస్కెట్లలో ఏదో మందు పెట్టి అతన్ని నిద్రపోయేలా చేశారు. ఆ తర్వాత విస్కీ గ్లాసులో విషం మాత్రలు కలిపి మీ నాన్నగారి చేత తాగించి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు జానీ, డానీ. డాక్టర్ మధును కూడా తప్ప తాగించి ఒళ్ళు మర్చిపోయేట్టు చేశారు. చీకటి గదిలో నీ మీదకి వచ్చిన మనిషిని నువ్వు కొట్టాక లైట్ స్విచ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళావు. అంతకు ముందే చంపి ఉన్న మీ నాన్నగారి శవాన్ని జానీ, డానీలు మీ మామయ్య దివాన్ ఆధ్వర్యంలో అక్కడికి మోసుకొచ్చారు. కింద పడి ఉన్న టైగర్ లేచాడు. ఆ స్థానంలో మీ నాన్నగారి శవాన్ని ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ నాన్నగారి శవాన్ని చూసి నువ్వే చంపానుకుని భ్రమపడ్డావు. కథ ఎప్పటికైనా అర్థమైందా? ఇదంతా ఆయ చూసిందా? చూసింది. కానీ చూసిన నిజాన్ని బయట పెడితే నీ ప్రాణం తీస్తామని వాడు బెదిరించారు. కన్నబిడ్డ ప్రాణానికి ప్రమాదం అంటే ఏ తల్లి భరించగల చెప్పు? కన్నబిడ్డ ఏంటి నువ్వు అనేది? అవును రాదు, ఆయా నిన్ను కన్న తల్లి. కానీ మీ నాన్నగారు సావిత్రిని ప్రేమించారు. మీ అమ్మను ఆయాగా బ్రతకమన్నారు. ఈ నిజాన్ని బయట పెడితే నీ ప్రాణాలు తీస్తామని సావిత్రి మీ అమ్మను బెదిరించింది. నేను నమ్మలేకపోతున్నాను. నిజమే రాధా, కాలం దాచిన కన్నీరు నిన్ను కన్న ఆయా జీవితం. అన్నీ ఉండి ఏమీ లేనిదైంది, అందరూ ఉండి ఎవరికీ కానిదైంది. గోపి, ఇదంతా వింటుంటే నా మతి పోతోంది. మతిపోగొట్టే నిజాలు మరెన్నో చెబుతాను రా. Come on, get up! Get up! Come here. Come on, open your suitcase. Mr. Madhu, take care of these things. Yes, sir. Inspector, bring them. Congratulations, Mr. Gopi. థ్యాంక్ యూ. కానీ నిజం తెలుసుకోవడం కోసం మిమ్మల్ని కూడా కాదని ఇంత పని చేయాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ. No, no, no. You have done your duty. Inspector. Yes, sir. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకురా. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ. ఆయమ్మా అమ్మా రాధా, అమ్మా రాధా, కన్న తల్లిని తెలుసుకోలేక నేను ఆయాగా చూశాను. నన్ను క్షమించమ్మా. బిడ్డ కళ్ళెదుట ఉన్నా కన్న బిడ్డలాగా పెంచుకోలేని దురదృష్టవంతురాలమ్మా. బాబు గోపి, నీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది రుణం కాదమ్మా, నా డ్యూటీ, నా బాధ్యత. గోపి, నేను అపార్థం చేసుకుని నీ రాదని క్షమించు. అప్పం దీనందరికీ కారణం నేను పిచ్చివాడిని కావడమే. మీ అందరూ ముందు నన్ను క్షమించాలి. ఇందులో ఎవరిని ఎవరు క్షమించుకోనక్కర్లేదు. పిచ్చివాడుగా వచ్చి పిచ్చి మహారాజుగా నిజాన్ని బయటికి రాగిన మా గోపికి